నేను ఒక వీడియో వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. And I consider my own faith, Islam, a religion built upon a narrative of migration. The story of the Hijrah reminds us that Prophet Muhammad sallallahu alaihi wasallam was a stranger too, who fled Mecca and was welcomed in Medina. Surah An-Nahl 1642 tells us, "As for those who immigrated in the cause of Allah after being persecuted, we will surely bless them with a good home in this world." Or, as the Prophet Muhammad sallallahu alaihi wasallam said, "Islam began as something strange and will go back to being strange. So glad tidings to the strangers. Government can provide the resources. We will stand with the stranger today." లండన్ చేజారిపోయిన 10 ఏళ్లకు 2026లో న్యూయార్క్ నగరం కూడా ఇస్లామిస్ట్ ఆక్రమణకు గురైంది. 9/11 విషాదాన్ని ఎదుర్కొన్న నగరమే ఇప్పుడు ఒక ఇస్లామిక్ కమ్యూనిస్టును తన మేయర్గా ఎన్నుకుంది. జోహ్రన్ మందాని. ప్రతి ముస్లిం మహమ్మద్ని అనుసరించాలని వారి మతం ఆదేశిస్తుంది. కాబట్టి ఈ మేయర్ కూడా తన ప్రవక్త వాడిన అదే తాను కూడా పాటిస్తున్నానని భావించవచ్చు. వారు శరణార్థులుగా పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు తమ జనాభా బలంతో ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకొని పాశ్చాత్య రాజధానులను మరియు నగరాలను నియంత్రిస్తున్నారు. మీలోని మానవత్వం, సానుభూతి మరియు చట్టబద్ధతే మిమ్మల్ని ఓడిస్తున్నాయి. మానవ హక్కులు మనుషులకి, మృగాలకు కాదు.